యెరూషలేము ముట్టడింపబడుటను కాంచినప్పుడు దానికి వినాశనము సమీపించినదని గ్రహింపుడు. అప్పుడు యూదయ సీమలో ఉన్నవారు పర్వతములకు పారిపోవలెను, పట్టణములో ఉన్నవారు వెలుపలకు వెళ్ళిపోవలెను. వెలుపలనున్నవారు పట్టణములో ప్రవేశింపరాదు. అవి ప్రతీకార దినములు. ఆ దినములలో లేఖనములలో వ్రాయబడినవి అన్నీయు జరిగి తీరును. ఆ రోజులందు గర్భిణులకు బాలింతలకు ఎంత బాధ! ఏలయన భూమిపై ఘోరమైన విపత్తు సంభవించును. ప్రజలు దేవుని కోపమునకు గురియగుదురు. జనులు ఖడ్గమునకు బలియగుదురు. బందీలుగా అన్ని దేశములకు కొనిపోబడుదురు. తమ కాలము పరిపూర్తి అగు వరకు అన్యులు యెరూషలేమును కాలరాచెదరు. సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును. భూమిపై జాతులకు గడ్డు కాలము దాపరించును.